పహల్గామ్ ఉగ్రదాడితో దాయాది దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్, పాకిస్తాన్ పోటాపోటీగా ఆంక్షలు విధించుకుంటూ సరిహద్దులో భారీగా బలగాలను మోహరించాయి. సింధు జలాలు ఆపడం యుద్ధం మొదలైనట్లేనని ప్రకటించిన పాక్ యుద్ధానికి సిద్దమని సంకేతం ఇచ్చింది. ఇక అఖిలపక్ష సమావేశంలో నెక్స్ట్ ప్లాన్ ఏంటో వివరించింది కేంద్రం. బీహార్ సభలో మాట్లాడిన మోడీ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా పట్టుకొచ్చి కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చారు. మోడీ కామెంట్స్ పాకిస్తాన్ కవ్వింపులతో బార్డర్లో హైటెన్షన్ నెలకొంది. దాయాది దేశాల మధ్య యుద్ధం తప్పదా? అదే జరిగితే ఏం జరగనుంది? భారత్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో ఇలాంటి అంశాలపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, ఏంటి పహల్గామ్ ఘటన జరిగిన ఘటన తర్వాత సిచ్యువేషన్స్ ని, పరిణామాలను ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇండియా ఫ్రెండ్ ఇజ్రాయిల్ ప్రధానమంత్రికి మోడీ ఫోన్ చేసి జరిగిన ఘాతకం వివరించారు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరుగుతుండొచ్చు? ఇజ్రాయిల్ బికాస్ ఇటువంటి ఘటన జరిగితే, పాలస్తీనా వాళ్ళు ఇటువంటి ఘటన జరిగితే ఏం చేస్తారు? ఇజ్రాయిల్ వాళ్ళు నిమిషాల్లో రంగంలోకి దిగుతుంది. ఇజ్రాయిల్ ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిమిషాల్లో రంగంలోకి దిగి స్మాష్ చేసేస్తారు వాళ్ళు. ఆ తర్వాత పాలస్తీనా సపోర్ట్ దేశాలు వాళ్ళు వీళ్ళు ఎంత ర్యాలీలు చేసినా ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ లో కొద్దిమంది సాధారణ పౌరులు కూడా చనిపోవచ్చు. ఆ సాధారణ పౌరులు చనిపోయారు, చిన్నపిల్లలు చనిపోయారు అని చెప్పి పాలస్తీనాకు సపోర్ట్ గా కొద్ది దేశాలు, లేకపోతే మన దేశంలో కూడా పాలస్తీనాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అంటే ఏంటి భరత్, ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయెల్ ఏంటంటే బికాస్ ఐడిఎఫ్ చాలా చిన్న దేశం. ఇజ్రాయెల్ పాపులేషన్ 1 crore బిలో, కోటి కంటే తక్కువ జనాభా. అక్కడ నిర్బంధ డిఫెన్స్ ఫోర్సెస్ లో నిర్బంధంగా పనిచేయాల్సిందే ఎవరైనా. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు స్వచ్ఛందంగా మిలిటరీలో పనిచేయాల్సిందే. సో అక్కడ మన దేశంలాగా రాజకీయాలు ఉండవు. దేశం ముఖ్యం, దేశ సమగ్రత ముఖ్యం. అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు నిన్న ఈ దాడి జరిగింది, ఉగ్రవాద దాడి జరిగింది. సో అందరూ ఒక విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నారా, స్పందన చేస్తున్నారా? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా రిస్ట్రైన్ గా వివరించింది. మల్లికార్జున ఖర్గే గాని వాళ్ళు గాని మేము ఇప్పుడు లూప్ హోల్స్ వీటి గురించి మాట్లాడమని. కానీ రాబర్ట్ వాద్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. రాబర్ట్ వాద్రా ఇచ్చిన స్టేట్మెంట్ కొంత కాంగ్రెస్ పార్టీకి సెట్ బ్యాక్ అయ్యేటట్టుంది. దాని భారతీయ జనతా పార్టీ కానీ ఇతరు కానీ వాడే అవకాశం ఉంది. ఆయన ఏమన్నారంటే, ఈ ఘటన ఎందుకు జరిగింది, ఘటనను ఖండిస్తూనే ముఖ్యంగా హిందుత్వను బీజేపీ పొంచి పోషిస్తోంది కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అన్నాడు. దీనికి హిందుత్వకి ఏం సంబంధం లేదు. ఎందుకు ఆ విధంగా మాట్లాడాలి? హిందుత్వ పెంచి పోషిస్తే హిందుత్వ వాళ్ళు ఎవరైనా మీరు ఇస్లాం హిందువులు పక్కకు ఉండండి అని కాల్చి చంపుతున్నారా? ఇట్లా ఉగ్రవాద దాడులు, హిందూ ఉగ్రవాద దాడులు, ఇట్లా ముస్లింలు హిందువులు మీరు పక్కన ఉండండి. ఎవరు ముస్లింలు? ఇక్కడ ఏం జరిగిందంటే ఒక 2-3 సంఘటనలు నేను వివరించి చెప్తాను. కాన్పూర్ లో ఒకళ్ళు శుభం అనే వ్యక్తి చనిపోయారు. ఆమె భార్య ఏం చెప్పిందంటే, शुभम की पत्नी ने बताया कि आतंकवादी ने सबसे पहले शुभम द्विवेदी को मारा. शुभम द्विवेदीని చంపారు. సో చంపిన తర్వాత ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళు ఏమని చెప్పారంటే, उन्होंने बताया कि सबसे पहले आतंकवादी ने शुभम द्विवेदी को गोली मारी थी. यानी कि आतंकवादी सबसे पहले शिखर शुभम द्विवेदी हुए थे. అందరికంటే ముందు చంపింది శుభం ద్వివేదిని. उन्होंने ये भी बताया कि आतंकवादी ने उनसे धर्म पूछा और కల్మా అంటే ఉగ్రవాదులు నీ ధర్మం ఏంటి అంటే నీ మతం ఏంటి అని అడిగి హిందువా ముస్లిం ఫస్ట్ ఏం చెప్పారంటే, ఇక్కడ జరిగిన సీక్వెన్స్ వివరిస్తాను. ఫస్ట్ అక్కడ పహల్గామ్ కు వెహికల్స్ ద్వారా వెళ్ళరాదు. నేను మొన్న డిసెంబర్ లో వెళ్ళాను పహల్గామ్, కాశ్మీర్. ఇట్స్ వెరీ టఫ్. పైకి వెళ్ళడానికి మనము 2 hours చాలా బురదగా ఉంటాయి. హార్స్ పైన మనం వెళ్ళాలి. 2 hours ఇట్ విల్ టేక్ టైమ్ టు గో. ఓన్లీ గుర్రాల మీదే 2 గంటలు పడుతుంది పైన మినీ స్విట్జర్లాండ్ కి రీచ్ కావడానికి. ఆ ప్లేస్ చూడడానికి అలా వెళ్తాం. అంటే అక్కడ రోడ్ మార్గం ఏమీ ఉండదు, కంప్లీట్ గా బురద ఉంటుంది. హార్స్ మీద మాత్రమే వెళ్ళగలం. అది 2 గంటలు పడుతుంది. లోయ లాంటి ప్రదేశం అది. లోయ అని కాదు, ఇలా ఉంటుంది అది. వ్యాలీ, అప్స్ అండ్ డౌన్స్. ఓకే, బట్ బ్యూటిఫుల్ ప్లేస్. పైన మినీ స్విట్జర్లాండ్ అంటారు, అది బ్యూటిఫుల్ ప్లేస్. ఆ ప్లేస్ చూడడానికి ఈ టఫ్ ట్రావెల్ చేయాలి. ఓకే, సో ఆ టఫ్ ట్రావెల్
చేయడానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే రోడ్ అయితే వెంటనే ఆర్మీ గానీ వాళ్ళు మీరు వెళ్ళినప్పుడు ఉన్నారా ఆర్మీ వాళ్ళు ఎవరన్నా? జనరల్ గా కాశ్మీర్ లో దిగిన నుండి ప్రతి చోట అణువణువు 5 minutes డిస్టెన్స్ లోనే చాలా మంది సెక్యూరిటీ ఉంది అక్కడ. మేమే షాక్ అయ్యాం, ఏంటి అణువణువు సెక్యూరిటీ ఉంది ఇక్కడ. సో సెక్యూరిటీ అయితే మాకు కనిపించింది, అడుగడుకి సెక్యూరిటీ అయితే అక్కడ మేము చూసాం. బట్ ఆ పహల్గామ్ ప్లేస్ లో అది పైన అక్కడ విజిటర్స్ పర్యాటకులే ఉంటారు కదా. సో అక్కడ మినీ స్విట్జర్లాండ్ అని చెప్పిన ప్లేస్ లో కూడా ఉన్నారా ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉండరు? అంతగా లేరు, కింది వరకు ఉన్నారు, పైన ఓన్లీ పర్యాటకులు వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడ లేదు. బహుశా వాళ్ళందరూ అంటే రికార్డ్, ఎందుకంటే ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత మొన్న దాదాపు 2 కోట్ల మంది పర్యాటకులు 2022లో టూర్ చేశారు. 2022 హైయెస్ట్. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 23-24 లో కూడా 2 కోట్ల మంది దాటుతున్నారు. దాటితే ఏమవుతుంది, 2 కోట్ల మంది పర్యాటకులు వెళ్తే ఏమవుతుంది, అక్కడ గుర్రాలు నడిపే వాళ్ళు ఎవరు? లోకల్సే కదా. అక్కడ హోటల్స్ నడిపే వాళ్ళు లోకల్సే కదా. దాల్ లేక్ లో పడవలు నడిపే వాళ్ళు లోకల్సే కదా. అక్కడ ఫుడ్ హోటల్స్ ఎవరు? లోకల్సే కదా. లోకల్స్ కు ఉపాధి దొరికితే వాళ్ళు ఉగ్రవాదం అన్నారు. ఇప్పుడు ఏంది, ఇదివరకు ఏంటంటే 1000, 2000 నెలకు 2000, 3000 ఇచ్చి రాళ్లు విసరమని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి ఆదాయం వస్తుంది. సో ఉగ్రవాదుల టార్గెట్ ఏంటంటే వీళ్ళకి టూరిస్టులు రావద్దు, టూరిస్టు వస్తే గనక వీళ్ళకి ఆదాయం వస్తుంది. సమ్మర్ లో ఇంకెక్కువ వెళ్తూ ఉంటారు. ఎస్, సమ్మర్ సీజన్ కదా మెయిన్ గా, ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకే మెయిన్ సీజన్. కొద్దిమంది స్నో ఫాలింగ్ టైంలో కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఈ సమయంలో సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మీరు చెప్పినట్టు అక్కడ గుర్రాలు తప్ప వేరే వెళ్లే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న పర్యాటకులందరినీ సడన్ గా ఆర్మీ దుస్తుల్లో వచ్చి గన్స్ తీసి మీరు హిందువులు ఒక పక్కన ముస్లింలు ఒక పక్కన నిల్చోండి అని చెప్పారు. నిల్చున్న వాళ్ళు నిల్చున్నారు. కొద్దిమంది ముస్లింలు అంటే చంపుతారన్న ఉద్దేశంతో ఇటువైపు ముస్లిం వైపు కూడా నిల్చున్న పరిస్థితి. తర్వాత వాళ్ళు రూఢీ చేసుకునేందుకు కల్మా చదవమని అడిగారు. కల్మా అంటే నాకు కూడా తెలీదు, నేను అనుకున్నాను. కల్మా అంటే ఇస్లాంలో దేవుడిని ప్రార్థించే మంత్రం అని చెప్తున్నారు. సో ఇస్లాంలో దేవుడిని ప్రార్థించే మంత్రాన్ని చదవండి. కల్మా 6 కల్మాలు ఉంటాయట. సో అది ఈజీగా ఇప్పుడు ముస్లింగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కల్మా అన్నది తెలుస్తుంది. దాని ప్రకారం కల్మా అంటే దేవుడు లేడు, అల్లా ఒక్కడే దేవుడు అన్నది ప్రధానంగా చూస్తారు కదా. లా ఇలాహా ఇల్లల్లా మొహమ్మద్ రసూలుల్లా అని పలకడానికి 6 కల్మాలు ఉంటాయట. సో దాని ప్రకారం అల్లా ఈ కల్మా చదవడాన్ని ప్రధానంగా కాదు చదవమని చెప్పారట. మోస్ట్లీ రాదు, కానీ ఒకళ్ళిద్దరు బయటపడ్డారు. భట్టాచార్య అనే వ్యక్తి కల్మా అతనికి తెలుసట. అతను చదివి నేను ఇస్లాం అని చెప్పి కల్మా చదవడంతో బయటపడ్డారట. ఆయన తండ్రి మాత్రం కల్మా చదవలేకపోతూ చంపేశారట. సో ఒకటి కల్మాకు సంబంధించి సైనిక దుస్తులు మీరు ముస్లింలా అయితే కల్మా చెప్పండి అని అడిగి నిర్ధారించుకొని చంపారు. సో కల్మా అంటే ఒకటి, మొదటి కల్మా తైబట, స్వచ్ఛత అట. అల్లా తప్ప ఏ దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు, మహమ్మద్ ప్రవక్త ఆయన దూత. రెండో కల్మా నేను సాక్ష్యం ఇస్తున్నాను, అల్లా తప్ప ఇంకా దేవుడు లేడు, ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేరు, మహమ్మద్ ప్రవక్త ఒక్కడే, ఆయన సేవకుడు దూత. ఇట్లా మొత్తం 6 కల్మాలు ఉన్నాయి. సో దానిలో చెప్పిన వాళ్ళు ఆటోమేటిక్ గా మోస్ట్లీ ఎవరికి తెలియదు కదా కల్మా అంటే. నాకు కూడా తెలియదు. కల్మా చెప్పని వాళ్ళని చంపేశారు. మొత్తం 26 మంది చనిపోతే దీనిలో ఒకళ్ళు ముస్లిం, ఒకళ్ళు క్రిస్టియన్, ఒకళ్ళు ఇంకొక వ్యక్తి. ఇప్పుడు నేను చదువుతుంది అది. ఇంకొక వ్యక్తి కాన్పూర్ లో అతను ఏం చెప్పాడట అంటే నేను ముస్లిం కాదు, హిందూ కాదు, క్రిస్టియన్ అంటే కూడా క్రిస్టియన్ కూడా కాల్చి చెప్పారు. కల్మా అంటే కల్మా నాకు తెలియదు, నేను క్రిస్టియన్ అని చెప్తే ఆయన కూడా కాల్చి చెప్పారు. ఒక వ్యక్తి గుర్రం నడుపుతూ వచ్చిన వ్యక్తిని వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకుని వేస్తే ఒక ముస్లిం వ్యక్తిని చెప్పారు. సో ఇక్కడ ఉగ్రవాదానికి కులం ఉండదు, మతం ఉండదు అన్న స్టేట్మెంట్ ఇక్కడ రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. ఎందుకు ప్రూవ్? ఇక్కడ ఏం చేశారు, హిందువులు ముస్లింలను డివైడ్ చేసి చంపారు. కొద్దిమంది అంటారు ఉగ్రవాదాన్ని కులం మతం ఉండదు, అన్ని మతాల్లో ఉగ్రవాదులు ఉంటారు. అన్ని మతాల్లో ఉగ్రవాదులు ఎక్కడున్నారు? హిందూ మతం వాళ్ళు వచ్చి ఎక్కడన్నా మీరు ముస్లింలని డివైడ్ చేసి ఇట్లా చంపిన సందర్భం ఉందా? లేదు కదా. ఇప్పుడు ఒకళ్ళిద్దరు చెప్తూ ఉంటారు, ముస్లింలో పుట్టిన వాళ్ళందరూ ఆ విధంగా అనేది తప్పు, శుద్ధ తప్పు. దానిలో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. వాళ్ళు ఈ సందర్భంలో ఈ జిహాదీలకు చెప్పాలి, ఈ విధంగా మీరు చేయడం వల్ల మన మతానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పాలి. ఎస్, హిందూ ముస్లిం మత ఘర్షణలు అల్లర్లు జరగడం వేరు,
గోధ్రా గురించి కొద్దిమంది మాట్లాడతారు. గోధ్రాలో ఫస్ట్ ఏం జరిగింది? గోధ్రాకు అయోధ్య నుంచి వస్తున్న రైలులో వస్తున్న భక్తుల్ని 56 మందిని తగలబెట్టేశారు ముస్లిం జిహాదీలు. చనిపోయారు కదా 56 మంది. తర్వాత ప్రతీకారదారులు జరిగాయి కదా. తర్వాత హిందూస్ ముస్లిం చంపారు, ముస్లింస్ హిందూని చంపారు. మెజారిటీ అక్కడ ఎక్కువ నష్టపోయింది ముస్లింస్, ఎక్కువ మంది మతఘర్షులు. కానీ మొదలు పెట్టింది ఎవరు? గోధ్రా అల్లర్లు మొదలు పెట్టింది ఎవరు? ట్రైన్ తగలబెట్టింది ఎవరు కదా? మొదలైంది అక్కడ కదా. మీరు ప్రొవొకేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సో మా వాళ్ళని చంపారన్నప్పుడు ఇక్కడ చంపారు. ఇక్కడ ఇప్పుడు ఆ వెళ్ళిన పహల్గామ్ లో ఉన్న పర్యాటకులు వాళ్ళకి ఏం సంబంధం? అన్యాయంగా చంపేశారు. పహల్గామ్ లో ఉన్న పర్యాటకులు పాపం బాధ అవుతుంది. ఏంటంటే దానిలో హనీమూన్ గురించి వచ్చిన కప్పులు 2 ఉన్నారు. 3 అంటే కాళ్లపార అని ఆరక ముందే తన భర్తను చంపేస్తే నావీకి సంబంధించిన ఒక భార్య ఏప్రిల్ 16న పెళ్ళైంది, చంపేశారు. సో వాళ్ళు ఏం తప్పు చేశారు? పోనీ కాశ్మీర్లో మీరు కాశ్మీర్లో వ్యతిరేకిస్తున్నారు భద్రతా దళాలు, లేకపోతే కాశ్మీర్ మాది అంటే వాళ్ళకి కాశ్మీర్కి వచ్చిన పర్యాటకుల్ని చంపితే ఏం పర్పస్ సర్వ్ అవుతుంది? ఒకటంటారు ఏంటంటే ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు కదా. ఇది ఇస్లామిక్ టెర్రరిజం. ఇస్లామిక్ టెర్రరిజాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఇస్లాం మతస్థుల్లో ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ఈ విధంగా చేయకూడదు, దీన్ని సమర్థించుకోకూడదు. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది ముస్లిమ్స్ కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, అరే మేము ఈ ఘటన జరిగిన తర్వాత ఎట్లా డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి, దీన్ని జనరలైజ్ చేసి చెప్తారు అన్ని మతాల్లో ఉగ్రవాదులు ఉన్నారు. ఎక్కడ క్రిస్టియానిటీలో ఉగ్రవాదం ఎక్కడ ఉంది? హిందూలో ఉగ్రవాదం ఎట్లా ఉంది? ఇట్లా మీరు ముస్లింలనే టార్గెట్ చేసి చంపిన సందర్భం ఉందా? ప్రొవొకేషన్, 2 వర్గాల మధ్య మత ఘర్షణలు జరిగినాయి. దేశంలో చాలా మంది చనిపోయారు. మన బెంగాల్లో కూడా చంపారు, ముర్షిదాబాద్ లో హిందువుల్ని. ఒకటి ఇక్కడ జనరలైజ్ ఒక స్టేట్మెంట్ ఏంటంటే జిహాదీలంతా ముస్లింసే, అందరు ముస్లింలు జిహాదీలు కాదు ఇక్కడ. కానీ జిహాదీలు మాత్రం మొత్తం ముస్లింస్. అందరు ముస్లింస్ చెడ్డవాళ్ళని అన్నను, కానీ మోస్ట్లీ ఇస్లామిక్ టెర్రరిజం పాల్పడుతున్న వాళ్ళు ఈ జిహాదీలు. జిహాద్ పవిత్ర యుద్ధం చేస్తే స్వర్గంలో 72 మంది కన్యలు వాళ్ళ గురించి వెయిట్ చేస్తారని చెప్తున్నారు. అది మరి ఇస్లాంలో ఉందో లేదో తెలీదు. పవిత్ర యుద్ధం చేస్తే మీకోసం 72 మంది కన్యలు అక్కడ స్వర్గంలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ థియరీ ఏదైతే ఉందో దాన్ని తప్పని చెప్పాల్సిన అవసరం ఉంది ముస్లిం మత పెద్దలు. జకీర్ నాయక్ లాంటి వాళ్ళు ఎటువంటి ప్రొవోకేటివ్ స్పీచెస్ ఇస్తున్నారో ఉంది. సో ఇటువంటి వాళ్ళని బహిష్కరించాలి. మన చుట్టుపక్కల ఇటువంటి థాట్ ప్రాసెసింగ్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళని బహిష్కరించాల్సిన అవసరం ఉంది. కల్మా చదవకపోతే చంపడం ఏంది అంటే ఐడెంటిఫై చేసి మరి హిందూస్ మాత్రమే చంపి, ఒక భార్య భర్తను చంపిన తర్వాత నన్ను కూడా చంపింకా ఎందుకు నా భర్తను చంపావు అంటే నువ్వు పోయి మోడీకి చెప్పుకోపో నేను చంపా అని చెప్పిన పరిస్థితి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కుళ్ళి ఆ భర్త గురించి భార్య కూడా జీవితాంతం నరకయాతన అనుభవించాలి. ఎంత క్రూరం! మతం ఇంత మారణ హోమం చేయొచ్చా? ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే భరత్, ఇప్పుడు వెళ్ళడం ఎంత టఫ్, రిటర్న్ రావడం కూడా అంతే టఫ్. అలాగే హార్స్ పైనే రావాలి కదా, అలాగే ట్రావెల్ చేసి. సో చాలా మంది చనిపోయారు, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు కదా. సో గాయపడ్డ వాళ్ళ పరిస్థితిని వాళ్ళ కిందికి కూడా అదే 2 గంటలు ట్రావెల్ చేసి అదే గుర్రాల పైన తీసుకురావాలి. అది ఇంకా బాధాకరం. అక్కడ కిందికి వచ్చాక ఫెసిలిటీస్, హెలికాప్టర్ అరేంజ్ చేశారు, కానీ మళ్ళీ అక్కడ పైన లేవు కదా. అది ఇంకా బాధాకరం. సో ఒకటి అదే ఉగ్రవాదానికి కులం లేదు, మతం లేదు, ఇదైతే జనరల్ స్టేట్మెంట్. ఐ వోంట్ బిలీవ్, నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడ ఇటువంటి సంఘటనలు జరగాలంటే ఎవరైతే ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ ఉన్నారో ఆ ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ ఇటువంటి వాళ్ళకి చెప్పాలి, ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మన మతం మీద వేరే మతం, ఇప్పుడు హిందూ మతం వాళ్ళకి, క్రిస్టియన్ మతం వాళ్ళకి, ముస్లిం మతం గురించి వాళ్ళు ఏమనుకుంటారనే తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే ముస్లిం మతం అంటేనే ఇంత జిహాదీలు, లేకపోతే వేరే వాళ్ళని చెప్పమని చెప్పారు. మా మతం కాదు, కాఫిర్ అంటారు. కాఫిర్ అంటే మా మతం నమ్మని వాళ్ళని చంపేద్దాం. ఇది నిజంగా ఇస్లాం ఫండమెంటలిజం ఉందో లేదో ఎవరికి తెలియదు. ఫండమెంటల్ గా ఇస్లాం బోధనలు ఉందో లేదో తెలియదు. కానీ ఆ విధంగా చేయడం వల్ల చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది పూర్తిగా మతానికి. సో ఇక్కడ మరొకసారి అండర్లైన్ చేయాలి ఏంటంటే
ముస్లింలు అందరూ చెడ్డవాళ్ళు కాదు, ముస్లింలు అందరూ జిహాదీలు కాదు, కానీ జిహాదీలు అందరూ ముస్లింలు. Yes. వేరే మతం వాళ్ళు అయితే ఎవరు లేరు, ఉన్న సందర్భం లేదు. అవును. మత కలహాలు జరిగినప్పుడు చాలా మంది అటువైపు ఇటువైపు చనిపోయిన సందర్భం ఉంది. కానీ వితౌట్ ఎనీ ప్రొవొకేషన్ వాళ్ళకి సంబంధం లేని వ్యక్తుల్ని చంపిన సందర్భాలు, బాంబ్ బ్లాస్టులు, ఇటీవల బాంబ్ బ్లాస్టులు కూడా బంద్ చేశారు. కొద్దిమంది ఏం చెప్తున్నారంటే బాంబ్ బ్లాస్ట్ లో అప్పుడు ఏమైనా వాళ్ళంటే బాంబ్ బ్లాస్ట్ చేసినప్పుడు హిందూ చనిపోతాడు, ముస్లిం చనిపోతాడు, ఎవరైనా చనిపోవచ్చు కదా, కానీ ఎక్కువగా హిందూ ప్రార్థనా మందిరాలని టార్గెట్ చేసుకుని చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. సో దానిలో ముస్లింస్ కూడా చనిపోయిన సందర్భాలు ఇప్పుడు టార్గెటెడ్ గా వచ్చి కాల్చి చంపేస్తున్నారు. సో ఇదే మేజర్ ప్రాబ్లం. అంటే ఏంటి భరత్, ఇప్పుడు నిన్నటి నుంచి ఢిల్లీలో సమావేశాలు జరగడాన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? సో ఆల్రెడీ నిన్న 5 నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, సింధు జలాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ నిర్ణయం, సింధు జలాల్ని ఆపడం. అయితే ఇది ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ, జవహర్లాల్ నెహ్రూ 1960లో జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అప్పటి అధినేత అయూబ్ ఖాన్, వీళ్ళిద్దరి మధ్య ఇండస్ వాటర్ ట్రీటీ జరిగింది. సో ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం మొత్తం సింధు నది ప్లస్ దానికి 5 ఉపనదులు ఉన్నాయి. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. మనం 5th క్లాస్ 6th క్లాస్ సోషల్లోనే చదువుకుని ఉంటాం. ఈ సింధు నదికి 5 ఉపనదులు. సింధు నది 365 days ప్రవహిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన గోదావరి ఉంది, కృష్ణ ఉంది, సమ్మర్లో కొన్ని చోట్ల ఎండిపోతుంది. కానీ హిమానీ నదాలు అంటే హిమాలయాల్లో పుట్టే నదులు, గంగా గాని, సింధు గాని, బ్రహ్మపుత్ర గాని, ఇవన్నీ కూడా 365 days ఎందుకు ప్రవహిస్తాయంటే ఎండాకాలం కూడా మంచు కరిగి వాటర్ వచ్చేస్తుంది. సో ఈ సింధు నది భారతదేశం గుండా వెళ్లి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే నదులు. ఈ నదుల్ని అప్పుడు తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 20% జలాల్ని, 20% వాటర్ భారత్ కు, 80% పాకిస్తాన్ కి ఇచ్చాం. సో కొద్దిమంది అంటారు బ్లండర్, అంత వాటర్ మనం ఇచ్చేది లేకుండా 80% వాళ్ళకి ఇచ్చేది లేకుండా అని చెప్పి. సో ఈ వాటర్ మీద పాకిస్తాన్ చాలా డిపెండ్ అయింది. ముఖ్యంగా పాకిస్తాన్ లో మెజారిటీ ఆదాయం ఈ సింధు అగ్రికల్చర్ ఆదాయం, ముఖ్యంగా 75% ఈ పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్ నుంచే వస్తుంది. 6 ప్రావిన్స్లు ఉన్నాయి, పంజాబ్, సింధు, ఖైబర్ పఖ్తూన్, అంటే ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో బెలూచిస్తాన్ లో ఎప్పుడు కూడా పాకిస్తాన్ నుంచి మాకు స్వతంత్రం కావాలని వాళ్ళు పోరాడుతూ ఉంటారు. ఇండియా హ్యాండ్ దానిలో ఉందని కూడా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఇటీవల రీసెంట్ గా అక్కడ కూడా ఉగ్రవాద దాడులు అక్కడ. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. సో పంజాబ్ సింధు 75% రెవెన్యూ పంజాబ్ సింధు నుంచి వస్తుంది. భారతదేశానికి ఆర్థిక రాజధాని ముంబై, ఢిల్లీ, గుజరాత్, హైదరాబాద్, బెంగళూరు ఎట్లాగో అంతకంటే ఎక్కువ. ఇప్పుడు ఒక ముంబై, ఢిల్లీ కాదు, మనకు హైదరాబాద్ నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, హర్యానా నుంచి, చాలా చోట్ల నుంచి ఆదాయం వస్తుంది. కానీ పాకిస్తాన్ ఆదాయం అంతా కూడా వచ్చేది 3 సిటీలే, కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, ఈ 3 సిటీల నుంచి, ఎస్పెషల్లీ పంజాబ్ సింధు ప్రావిన్స్ నుంచి వస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా ప్రధానమంత్రులు పాకిస్తాన్, పంజాబ్ నుంచి అవుతారు. మన దగ్గర ప్రధానమంత్రులు డిఫరెంట్ రాష్ట్రాల నుంచి అవుతారు. గుజరాత్ నుంచి అయిన వాళ్ళు ఉన్నారు, ఉత్తరప్రదేశ్ నుంచి అయిన వాళ్ళు ఉన్నారు, పివి నరసింహారావు అయిన వాళ్ళు ఉన్నారు. బట్ మోస్ట్లీ పంజాబ్ నుంచే, సింధు పంజాబ్ నుంచే భారత్. ఇక్కడ సింధు జలాల ఒప్పందం విషయంలో ప్రపంచ దేశాలు మధ్యవర్తిగా ఉన్నాయి, భారత్ పక్కకు జరిగే అవకాశమే లేదని పాకిస్తాన్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తోంది కదా. ఏం చేస్తారు ప్రపంచ దేశాలు మా మీద? ఒకటే, మోడీ లాస్ట్ టైమే స్టేట్మెంట్ ఇచ్చారు, రక్తము నీళ్లు రెండు ఒకేసారి ప్రవహించలేవని చెప్పారు. నీళ్లు ప్రవహిస్తాయి, అదే సమయంలో మా రక్తం కూడా ప్రవహించొద్దా అని చెప్పారు. 1960లో చేశారు అగ్రిమెంట్. ప్రపంచ బ్యాంకు, IMF ఉంది, వాళ్ళు వచ్చి దీని అగ్రిమెంట్ రద్దు చేయొద్దంటే ఇప్పుడు ట్రంప్ టారిఫ్లు రద్దు చేస్తున్నాడు. ట్రంప్ టారిఫ్ చేస్తున్నారు. ఏ దేశం ఏం చేస్తారు? అవతల టారిఫ్ వాళ్ళు అది చేస్తారు. ఏమది చేస్తారు? ఒకటి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ ఉండదు సింధు జలాలకు సంబంధించి. మనం ఇంతకాలం ఒక తప్పు చేసాం. ఈ సింధు జలాలు వెళ్లకుండా ఆనకట్టలు, రిజర్వాయర్లు కట్టి ఉంటే కిందికి వాటర్ వెళ్లకుండా చాలా పెద్ద తప్పు చేసాం. అది కట్టేది ఉండే. ఎందుకు? వాళ్ళ ఒప్పందం అంటే వాళ్ళ ఒప్పందం వాళ్ళు ఫాలో అవుతున్నారా? కాశ్మీర్ లో మారణహోమం సృష్టిస్తున్నారు కదా, అవతల చంపుకుంటూ మాకు నీళ్లు వదలాలంటే ఎందుకు వదలాలి మనం? ఇప్పుడు సరిహద్దులు మూసివేయడం, సింధు జలాలు ఆపడం వంటివి చూస్తే పాకిస్తాన్ తో తాడపేడ తేల్చుకుంటూ పోతుందా ఇండియా? డెఫినెట్ గా తాడోపేడో తేల్చుకుంటది. అయితే ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది మనం ఇక్కడ చూడాలి. ఒకసారి సింధు ఒప్పందం గురించి మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా. సింధు నదీ జలాలకు సంబంధించిన ఒప్పందం ఏంటంటే, ఈ 5 నదులకు సంబంధించి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ 5 నదుల్లో సింధు నది దాని జలాలు ఆటోమేటిక్ గా పాకిస్తాన్ కి
మోస్ట్లీ ఉన్న పరిస్థితి. అయితే 80% మనం ఇంతకుముందు చెప్పినట్టు 80% జలాలు ఈ పాకిస్తాన్కి ఇచ్చేశారు అప్పుడు. సో దీనివల్ల దాదాపు 23 కోట్ల పాకిస్తాన్ జనాభా పాపులేషన్ దీనివల్ల బెనిఫిట్ అవుతున్నారు. అక్కడ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం పూర్తిగా కూడా ఈ నదుల ద్వారా వస్తుంది. ప్లస్ పాకిస్తాన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మొత్తం హైడ్రో పవర్ ప్లాంట్స్ అన్ని కూడా దీనిలోనే ఉన్నాయి ఈ సింధు నదీ జలాల వల్ల. పాకిస్తాన్ జీడిపిలో 25% ఇక్కడి నుంచి కంట్రిబ్యూట్ అవుతుంది మొత్తం రెవెన్యూ. పాకిస్తాన్ కు ఈ సింధ్ ప్రావిన్స్ పంజాబ్ ప్రావిన్స్ తీసేస్తే ఇంకేం లేదు, అది ఎడారి. మనకు అటు రాజస్థాన్ థార్ ఎడారి ఉందో అటుపక్క రాజస్థాన్ కూడా బార్డర్ ఉంది కదా, అదంతా ఎడారి, ఎడారి ప్రాంతం. మన దగ్గర ఎడారులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఫుల్ వర్షపాతం పడే ప్లేసెస్ ఉన్నాయి. కోస్టల్ కర్ణాటకలో 1600 సెంటీమీటర్ల 300-400 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. చెరపుంజి మేఘాలయలో 1000-1200 సెంటీమీటర్ల సంవత్సరానికి వర్షం పడుతుంది. సో అక్కడ ఓన్లీ ఈ సింధు జలాల మీదే మేజర్ గా ఆధారపడి ఉన్న పరిస్థితి. సో 80% వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు సరే నెహ్రూ ఆయనలో జరిగిన దాని మీద విమర్శలు. ఇప్పుడు ఇంతకు ముందే మనం ఆనకట్టలు కట్టి ఆ వాటర్ ని కిందికి పోకుండా చేస్తే వాళ్ళు చుప్చాప్ సెటరేట్ అవుతారు కదా. ఇవాళ సింధు నది బంద్ చేయడం తోటి వాళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ గగనతలాన్ని మేము మూసేస్తున్నాం, భారతదేశ విమానాల్ని మేము భారత విమానాలు పాకిస్తాన్ పోతే పక్క నుంచి పోతాయి. ఏమైతుంది? అరేబియా సముద్రం నుంచి పోతుంది, పాకిస్తాన్ నుంచి కాకపోతే అరేబియా సముద్రం నుంచి కొంచెం చుట్టూ తిరిగి పోవాలి. 1 గంట ఎక్కువ అవుతుంది ప్రయాణం. ఎక్కడికి? అమెరికా, యూకే ఇటువంటి దేశాలకు పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్లేది ఉండేది. నిజానికి అది సేఫ్ కూడా కాదు. పాకిస్తాన్ గగనతలంలో అదొక ఏమంటారు ఉగ్రవాద రాజ్యం, ఏం చేస్తాడో తెలియదు. ఆ ప్రయాణికులకు సేఫ్. ఇంకా పాకిస్తాన్ గగనతలం వెళ్ళకపోవడం అన్నది ప్రయాణికులకు మంచిది. 1 గంట చుట్టూ తిరుగుతారు అంతే కదా. ఏమైతుంది? పాకిస్తాన్ కింద నుంచి అరేబియా సముద్రం నుంచి. ఈ రోజు నరేంద్ర మోడీ గత పాకిస్తాన్ కి వార్నింగ్ ఇవ్వడం చూసాం కదా, మరి దీన్ని చూసే మోడీ వ్యూహం ఏమై ఉంటుంది? అంటే ఈ వ్యూహాలు నిన్న ప్రకటించినవి కేవలం నేను నిన్నే చెప్పాను, కేవలం విదేశాంగ శాఖకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ఇంకా నో మోర్, ఇంకా యుద్ధము పరిస్థితి ఇటువంటి వచ్చిందంటే ఆయన అన్నారు రక్తము నీరు 2 ఒకేసారి ప్రవహించాలా లేవని. సో ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఆపేసి దీన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఆనకట్టలు కట్టి వాళ్ళ అక్కడ కింద నీళ్లు పోనివ్వకూడదు. ఇప్పుడు మనకు కృష్ణా వాటర్ పైన ఆలమట్టి అది కడితే ఓన్లీ నాగార్జున సాగర్ శ్రీశైలం నిండే పరిస్థితి ఉండదు కదా, పైనుంచి వదిలితేనే కదా వచ్చే పరిస్థితి. సో ఆ ఫ్లోను అడ్డుకట్ట చేసి ఆర్థికంగా ఏకాకిం చేయాలి. ఆల్రెడీ పాకిస్తాన్ బిచ్చం ఎత్తుకుంటుంది, అదో బిచ్చం దేశం కదా. 25 కోట్ల జనాభా ఉన్న దేశాలు, ఇప్పుడు అమెరికా 30 కోట్ల పాపులేషన్. ఓకే, సో 20-25 కోట్ల పైగా జనాభా ఉన్న దేశాలు చాలా మంచి ఫైనాన్షియల్ పొజిషన్లు ఉన్నాయి. బ్రెజిల్ అనుకోండి, సౌత్ ఆఫ్రికా అనుకోండి, అమెరికా అనుకోండి, చైనా అనుకోండి. ఎందుకంటే జనాభా వరం అవుతుంది. చైనా, ఇండియా, అమెరికా తర్వాత దాదాపు రష్యా, వీటి తర్వాత 5th 6th లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ. కానీ దాని పరిస్థితి ఏంది? ఎవరు నమ్ముతున్నాడు దాన్ని? ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే అక్కడ ఎవడన్నా ఇండస్ట్రీస్ పెడుతున్నాడా? పెట్టట్లేదు కదా. పాకిస్తాన్ ఇవాళ మోడీ నిన్న అనౌన్స్ చేయగానే స్టాక్ మార్కెట్ పడిపోయింది. కరాచీ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయింది. మళ్ళీ ఏం దాడులు చేస్తారని చెప్పి 2 దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తున్నాయి కదా, యుద్ధానికి దారితీసే అవకాశం ఉందనుకోవచ్చు. అంటే ఫుల్ టైం యుద్ధం దాకా వెళ్తుందని నేను అనుకోను. ఎందుకంటే 2 కూడా న్యూక్లియర్ వెపన్స్. ఇప్పుడు అనవసర దేశాలు పూర్తి స్థాయి యుద్ధం. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ లాగా ఒకళ్ళొకళ్ళు వైమానిక దాడులు చేసుకుంటారు. లిమిటెడ్ ఎయిర్ స్ట్రైక్స్ ఉండొచ్చు ఇంతకు ముందు లాగా. అయితే కొంతమంది సహాయం చేస్తున్నారు ఏంటంటే ఈ యుద్ధంకి వెళితే ఏమొస్తుంది అంటే మీరు అన్నట్టు ఇప్పుడున్న పరిస్థితులలో పాకిస్తాన్ అసలే ఆర్థికంగా చిక్కుపోయింది, ఆర్థికంగా కుంగిపోయింది. మరి ఇలాంటి టైంలో భారత్ యుద్ధం చేయగలదా అంటే? అసలు అందుకని నేను చెప్తున్నా ఏంటంటే వాళ్ళ డిఫెన్స్ స్పెండింగ్ మోస్ట్లీ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? తక్కువ ఖర్చుతో మన మీద యుద్ధం చేస్తున్నారు. మనమేమో బార్డర్ లో పాకిస్తాన్ బార్డర్, అటు చైనా బార్డర్ లో పూర్తిగా సైనికులు. ఎందుకంటే చైనా బార్డర్ 6000 కిలోమీటర్లు, పాకిస్తాన్ బార్డర్ ఇక్కడ గుజరాత్ నుంచి మొదలై గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ కూడా పాకిస్తాన్ బార్డర్ ఉంది కానీ అక్కడ డిస్ప్యూట్ లేదు. ఓన్లీ జమ్మూ కాశ్మీర్ బార్డర్ లోనే డిస్ప్యూట్. కానీ మన బిఎస్ఎఫ్ జవాన్లు మొత్తం కాపలా కాస్తారు కదా, మన ఆర్మీ కాపలా కాస్తారు కదా అక్కడ మొత్తం. సో ఇదేం చేస్తున్నారు? మొత్తం అన్ని 3000-4000 కిలోమీటర్ల బార్డర్ ఉన్నప్పుడు
ఎంతమంది సైనికులు పెట్టినా, ఎంత కంచె వేసినా కొన్ని చోట్ల కొండలు గుట్టలు ఇటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా, వాళ్ళు దుంకి లోకల్ సహకారంతో వచ్చేస్తారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లోనే అంత పెద్ద బార్డర్, అమెరికా ట్రంప్ డంకీ రూట్ లో వెళ్లి మెక్సికో నుంచి లేకపోతే అక్కడ కెనడా నుంచి ఇతర దేశాల నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. అమెరికా సైనికులు కూడా ఆపలేకపోతున్నారు కదా, చాలా మంది దాటిచ్చేసి ఆ దేశంలోకి వెళ్లి ఇల్లీగల్ గా పనిచేసుకుంటున్నారు. అక్కడ ఉగ్రవాద దాడులు లేవు కానీ ఇల్లీగల్ మైగ్రెంట్స్ గా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ పాకిస్తాన్ లో ఏం నేర్పిస్తారు? 30,000 మదర్సాలు ఉన్నాయి. మదర్సాల్లో ఏమంటారు, మీరు ఇంటికి ఒకళ్ళు ఇవ్వండి ఉగ్రవాదిని, ఇంటికి ఒకళ్ళు, మాకు ప్రాణాలకి తెగించిన వాళ్ళని ఏం చేయలేం. ఇప్పుడు ప్రాణాల మీద తీపి లేకపోతే ఇది ఉన్న వాళ్ళని చేయలేం, కానీ వాళ్ళు జిహాద్ అని నేర్పించి నువ్వు జిహాద్ చేస్తే గనక నీకు స్వర్గంలో 72 మంది కన్యలు సిద్ధంగా ఉంటారన్న థియరీని చెప్తే అదే బోధిస్తున్నారు. మీరు ఆశ్చర్యం అనొచ్చు, అదే బోధిస్తున్నారు. జిహాద్ చేసి చనిపోతే జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అట. అంటే పవిత్ర యుద్ధం ఏంది? జిహాద్ చేసి మొత్తం ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యం చేయాలి. అంటే ఇక అల్లా తప్ప వేరే దేవుడు ఎవరు ఉండకూడదు. కాఫిర్, అల్లాని నమ్మే వాళ్ళు ఉండరు. కాఫిర్ అంటే అల్లాను నమ్మని వాడు ఉండకూడదు, వేరే మతం వాడు ఉండకూడదు. ఇప్పుడు 6వ శతాబ్దంలో 7వ శతాబ్దంలో ఇస్లాం పుట్టింది. అంతకుముందు క్రిస్టియానిటీ క్రీస్తు శకం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది. అంటే 2500 సంవత్సరాల క్రితం ఉంది. అంతకుముందే హిందూ ధర్మం ఉంది కదా. హిందూ మతానికి ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు దానికి. క్రీస్తు శకం అంటే క్రీస్తు పుట్టింది ఎప్పటి నుంచి? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం. తర్వాత 6వ శతాబ్దంలో ఇస్లాం పుట్టింది. మరి అంతకుముందు కూడా వేరే మతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అట్లా అంటే ఇస్లాం 56 దేశాల్లో విస్తరించింది. మరి హిందూ మతం అన్నిటికంటే పురాతన మతం. ఎక్కడ? మన దేశంలో, నేపాల్లో, థాయిలాండ్ లో ఇది ఉంది. ఎందుకంటే హిందూ మతం ఎప్పుడు కూడా మాదొక్కటే మతం, ఇంకా వేరే మతం ఉండకూడదు, వేరే మతం బతకూడదు అని ఎప్పుడు చెప్పలేదు బోధనలు. ఇస్లాం మతం కూడా అట్లా చెప్పిందో లేదో తెలియదు మనకు. కానీ ఇస్లాం మతానికి సంబంధించిన ప్రీచర్స్ కొద్దిమంది ఆ విధంగా బోధించడం వల్ల జిహాద్ చేస్తే, పవిత్ర యుద్ధం చేస్తే మీకు స్వర్గంలో 72 మంది కన్యలు సిద్ధంగా ఉంటారని చెప్పడం వల్ల ఆ విధంగా జిహాద్ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కసబ్ ఉన్నాడు, ఏముంది, చనిపోవడానికి సిద్ధమై వచ్చాడు. మదర్సాల్లో అదే ట్రైనింగ్ ఇస్తున్నారు. చిన్నప్పటి నుంచి చదువు చెప్పట్లే పాకిస్తాన్ లో ఉన్న మదర్సాల్లో. నేను ఇక్కడ మదర్సా గురించి మాట్లాడట్లే. మీరు జిహాద్ చేయాలి, ఇంటికి ఒకళ్ళు ఇవ్వండి, కాశ్మీర్ ను మనం విముక్తి చేద్దాం. కాశ్మీర్ విముక్తి చేసి ఏం చేస్తారు? ఏం విముక్తి? ఏం ప్రాబ్లం ఉంది అక్కడ? పాకిస్తాన్ రూలింగ్ లో పోయిన వాళ్ళు ఏమైనా బాగున్నారా? పిఓకే ఎంత పాకిస్తాన్ బిచ్చం అడుక్కుంటుంది కదా. మన దేశ పౌరులు బాగున్నారు కదా. మన దేశ పౌరులు, మన దేశంలో పేదరికం తక్కువ ఉందా? పాకిస్తాన్ లో పేదరికం తక్కువ ఉందా? మరి మన దేశంలో ఫ్రీ ఇస్తున్నాం కదా అందరికి, ఫుడ్, అందరికి తిండి అవుతుంది కదా. ఇప్పుడు ఇస్లామాబాద్ లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జరిపారు, మిజైల్ టెస్ట్ కూడా జరిపారంట. మరి ఏంటి? దానికి కౌంటర్ గా మన వాళ్ళు కూడా మిజైల్ టెస్ట్ జరిపారు. ఏమైతే ఆ మిసైల్స్ తో వాటితో ఆల్రెడీ 2 సార్లు పాకిస్తాన్ యుద్ధంలో ఓడగొట్టాం. 1971 లో ఇందిరాగాంధీ ఓడగొట్టింది. బంగ్లాదేశ్ యుద్ధంలో చిత్తుగా ఓడగొట్టారు. నిజానికి అప్పుడే పాకిస్తాన్ ను ఆక్యుపై చేస్తే బాగుండేది, పాకిస్తాన్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటే బాగుండేది. పోన్లే అని వదిలిపెట్టారు మన వాళ్ళు, ఎందుకని చెప్పి. నెహ్రూ హయాంలో కూడా యుద్ధంలో మనం పాకిస్తాన్ ను జమ్మూ కాశ్మీర్ 1948 కానీ జరిగిన సందర్భంలో ఓడించిన సందర్భం ఉంది. పోన్లే అని చూస్తే ఈ విధంగా అయింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యుద్ధాలు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది స్పందన, దానిలో విన్నర్ ఎవరు అన్నది ఉండదు, గెలిచే వాళ్ళు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వెపన్స్ ఆ విధంగా వచ్చాయి. తర్వాత పాలస్తీనా, ఇజ్రాయెల్. ప్లస్ ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం చేయాలి. అది పాకిస్తాన్ ఎందుకు చేయగలుగుతుందంటే, వాళ్ళ ఆర్మీ కాకుండా మనం వెళ్ళి మన జిహాదీలో లేకపోతే మన దగ్గర వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ ఆ విధంగా బాంబ్ బ్లాస్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మదర్సాల్లో ట్రైనింగ్ ఇచ్చి అక్కడ మీరు పోయి చంపిరండి కాశ్మీర్ అని చెప్పి వాడు చావుకు తెగించి వస్తున్నాడు. బార్డర్ దాడతాడు. ఇప్పుడు బార్డర్ దాడితే చంపుతారన్న భయం ఉంటే కదా. అట్లా ఇప్పుడు ఏం జరుగుతుంది, కొద్దిమంది ఏం సజెస్ట్ చేస్తున్నారు, ఎస్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేశాం, మనం మేజర్ గౌరవ్ ఆర్యా లాంటి వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, మనం చంపాల్సింది ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కాదు, ఆర్మీని చంపండి, ఆర్మీ బేస్ల మీద దాడి చేయండి, అప్పుడు భయపడాలి. ఎందుకంటే వీళ్ళు రోజుకోళ్ళు పుట్టుకొస్తారు, ఆ విధంగా తయారు చేస్తున్నారు వాళ్ళని. సో ఇక్కడ సరే పాకిస్తాన్ నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కూడా ఆ విధంగా జిహాదీలు తయారైన వాళ్ళు. ఇక్కడ మన దేశంలో ఉన్న ముస్లిమ్స్ కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఇస్లాం మతానికి చెడ్డ పేరు వస్తుంది.
ఇస్లాం మతంలో నిజంగా ఏ మతంలో కూడా ఇటువంటి చెప్పుండ్రు, మా మతమే గొప్పది, మా దేవుడు తప్ప ఇంకా వేరే దేవుడు లేడు, వేరే దేవుడిని నమ్మే వాళ్ళందరినీ చంపుదామని ఏ మతమైనా చెప్తే గనక ఒకవేళ చెప్పుంటే ఆ మతం కరెక్ట్ కాదు, చెప్పుంటుందని నేను అనుకోను. సో అన్ని మతాల్లో కూడా కొన్ని అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు ఉన్నాయి. అది హిందూ మతమైనా, ముస్లిం, ఇస్లాం అయినా, క్రిస్టియన్ అయినా దాన్ని సంస్కరించుకుంటూ రావాలి, దానిలో ఉన్న తప్పులు వెతికి రావాలి. సో ఇక్కడ మన దగ్గర ఉన్న జిహాదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓరియంటేషన్ నుంచి తప్పించాల్సిన బాధ్యత ఇక్కడ వాళ్ళు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఆల్ పార్టీ మీటింగ్ పహల్గామ్ టెర్రర్ అటాక్ ను ఖండిస్తే ఏకగ్రీవ తీర్మానం చేసింది కదా, మరి ఎలా చూడొచ్చు? ఇప్పుడు రెండు ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్. ఒకటి ఆల్ పార్టీ మీటింగ్, అన్ని పార్టీలని కాన్ఫరెన్స్ లోకి తీసుకుని 5 కంటే ఎక్కువ పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళందరినీ పిలిచారు, చెప్పారు, వాళ్ళకి బ్రీఫ్ చేశారు, మీరు ప్రభుత్వానికి అండగా నిలవండి. ఎందుకంటే ఇది రాజకీయాలు చేసే సమయం కాదు కదా. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం మెచ్యూర్ గానే బిహేవ్ చేసింది. మొన్న మల్లికార్జున ఖర్గే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేపు ఇండియన్ చీఫ్ ఆర్మీ మేనేజర్ ఉపేంద్ర కూడా కాశ్మీర్ వెళ్తున్నారు. ఎస్, కాశ్మీర్ లో ఆయన పర్యటించబోతున్నారు. అక్కడ ఆర్మీ చీఫ్ అక్కడ పరిస్థితులను కూడా సమీక్షిస్తారు. ఇప్పుడు ఎక్కడ ఈ ఉగ్రవాదులు పారిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు, ప్లస్ నెక్స్ట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఏమైనా ఇప్పుడు మేజర్ గా వాడితే కనుక ఎయిర్ ఫోర్స్ వాడతారు. ఇప్పుడు లాస్ట్ టైం అభినందన్ వర్ధమాన్ ఎయిర్ ఫోర్స్ నే వాడారు కదా. ఎయిర్ ఫోర్స్ గగనతలం నుంచి ఎయిర్ స్ట్రైక్స్ మళ్లీ చేసే అవకాశం ఉంది. అయితే ఈసారి ఈ ఉగ్రవాద స్థావరాలు వాటికంటే ఎక్కువగా పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్ చేయాలని కొద్దిమంది సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం అమెరికా చూడండి, లాడెన్ ను కరెక్ట్ గా టార్గెట్ ఫిక్స్ చేసి లాడెన్ ను 10 సంవత్సరాల తర్వాత పట్టుకొని చంపారు, బిన్ లాడెన్. అమెరికన్ ఎయిర్ స్ట్రైక్స్ ఆ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు అణుబాంబు మన దగ్గర ఉంది, వాళ్ళ దగ్గర ఉంది, ఇద్దరి దగ్గర ఉంది, అనవసర దేశాలు. సో పూర్తి స్థాయిలో యుద్ధానికి అయితే వెళ్లే పరిస్థితి ఉండదు. అంటే యుద్ధానికి వెళ్తే గనక కొద్దిమంది అంటారు ఎస్ మనకేం నష్టం అని. అంటే నేను అనేది ఏంటంటే ఇండియా ఇస్ ఏ మెచ్యూర్డ్ ఎకానమీ, ప్రపంచంలో 4వ అతిపెద్ద జీడిపి కలిగిన దేశం. అంటే యుద్ధం వస్తే మెచ్యూర్ గా ఆలోచిస్తే వాళ్ళు బిచ్చపు దేశం, బిచ్చం ఎత్తుకుంటారు దేశం. వాళ్ళకేం లేదు, వాళ్ళకి వాళ్ళ దగ్గరికి ఎవడేం రాడు. అమెరికాలో క్రికెట్ ఆడడానికి కూడా దేశంలో భయపడే పరిస్థితి. కానీ మనది కాదు కదా, మన హైదరాబాద్ సేఫ్, బెంగళూరు సేఫ్. కాశ్మీర్ లో ప్రాబ్లం ఉండొచ్చు కానీ మిగతా అన్ని రాష్ట్రాలు సేఫ్ కదా. పాకిస్తాన్ లో ఏ రాష్ట్రంలో సేఫ్ చెప్పండి? ఇప్పుడు కరాచీలో సేఫా, రావల్పిండిలో సేఫా, ఇస్లామాబాద్ సేఫా, బెలూచిస్తాన్ సేఫా? ఎక్కడ ఎప్పుడు ఏ బాంబు వెళ్తుందో అదొక భస్మాసురు వస్తాం. భస్మాసురం అంటే తన తలకాయ మీద చేయి పెట్టుకుని చనిపోయినట్టు ఉగ్రవాదుల్ని పెంచి పోషించి అక్కడ రోజుకు బాంబు వెళ్తుంది. పోనీ ఆ ప్రార్థనా మందిని కూడా వెళ్తున్నారు, అక్కడ సున్నీలు, షియాలు అందరూ కొట్టుకొని చచ్చిపోతున్న పరిస్థితి. సో యుద్ధం వస్తే పాకిస్తాన్ వాడు ఆల్రెడీ వాళ్ళు చేసే పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర ఉన్న ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కూడా అయితే అందుకని లిమిటెడ్ గా చేయాలి ఎయిర్ స్ట్రైక్. వాళ్ళు ఆర్థికంగా యుద్ధం చేయాలి. నేను ఈ సింధు జలాల ఒప్పందం చాలా గేమ్ చేంజర్ అంట, దీన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళకి పాకిస్తాన్ ను ప్రపంచ దేశాలు ఐసోలేట్ చేసే విధంగా పోవాలి. పాకిస్తాన్ ప్రజలకి తిండి దొరకని విధంగా ఇంతకాలం వాళ్ళు కూడా ప్రజలను ఆలోచించాం. అక్కడ ఉన్న ప్రజలే కదా, అక్కడ ఉన్న ప్రజలందరూ చెడ్డవాళ్ళు కాదు కదా అని ఆలోచించాం. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఆ విధంగా ఆలోచించినప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి? ప్రపంచ దేశాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ వైపు నిలబడే దేశాలు ఏంటి, అలాగే సేమ్ టైం పాకిస్తాన్ వైపు పాకిస్తాన్ ను సపోర్ట్ చేసే దేశాలు ఏముంటాయి? మా అంటే ఏదైనా ఇస్లామిక్ కంట్రీస్ ఏమైనా చేస్తేమో సపోర్ట్ అంటే వాళ్ళు ఏం సైనిక సాయం చేయరు. ఓకే, ఏదైనా మనం దాడి చేస్తే వాళ్ళు ఖండిస్తారేమో. బట్ అమెరికా, రష్యా, ఇంతకుముందు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ ఉండేది, ఇప్పుడు ట్రంప్ అస్సలు సపోర్ట్ చేయడు. ఆయన ఈజ్ ఆల్సో అగేన్స్ట్ ఇస్లామిక్ టెర్రరిజం కదా. ప్లస్ ఇండియాతో సంబంధాలు ఎవరికైనా అవసరం. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మనం నాసాకు శాస్త్రవేత్తలను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, డాక్టర్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వేరే దేశాలకి. మనకు వాళ్ళకు తేడా అదే. మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ను, శాస్త్రవేత్తలు తయారు చేస్తే ఉగ్రవాదులు తయారు చేస్తుంది పాకిస్తాన్. సో ఈజ్ ఎక్స్పోర్ట్. పాకిస్తాన్ నుంచి ఏమి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయంటే ఇవే, ఉగ్రవాదులు ఎక్స్పోర్ట్ చేయడం తప్ప ఆ దేశానికి ఏం తెలియదు. సో ఇక్కడ మనం పహల్గామ్ ఘటన తర్వాత ప్రతి ఒక్కరు భారతీయుడు పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి ఏంటి మోడీ సర్కార్ ఏ విధంగా? డెఫినెట్ గా ఇప్పుడు ఆవేశంతో డెఫినెట్ గా ప్రతి ఒక్కరిలో ఆవేశం ఉంది, ఇది ఉంది. ఆవేశం కంటే ఆలోచన గొప్పది. నేను చెప్పినట్టు ఆర్థికంగా దెబ్బతివ్వాలి, విదేశాంగ పరంగా వాళ్ళకి ఎటువంటి దౌత్య పరంగా ఎటువంటి సహాయం అందకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ సినిమాలు బంద్ ఇవాళ ఏదో పాకిస్తాన్ యాక్టర్
సినిమా నటిస్తే ఆ యాక్టర్ అవసరం లేదు, మాకు ఆ సినిమా అవసరం లేదని చెప్పి భారత ఐఎండ్బి మినిస్ట్రీ పాకిస్తాన్ నటుడు నటించిన సినిమాని ఇండియాలో స్క్రీన్ చేయమని చెప్పింది. లార్జ్ ఆడియన్స్ కదా, వాళ్ళ దగ్గర 20 కోట్ల పాపులేషన్ ఉంటే మన దగ్గర 100 కోట్ల పాపులేషన్ ఉంది. హిందీ సినిమాలు పాకిస్తాన్ ఇక్కడి సినిమాలు అక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు. అక్కడ వాళ్ళది మాకు అవసరం లేదని చెప్పారు. వాళ్ళు ఏం చేయగలిగారు మా అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ బంద్ చేయగలిగారు. అంటే మన విమానాలు పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్లకుండా మన విమానాలు ఎటువంటి వెళ్తాయంటే ఆస్ట్రేలియా లేకపోతే చైనా ఇటువంటి వెళ్లే విమానాలు వెళ్ళవు. యుఎస్ యూకే వెళ్లే విమానాలు, యూరోప్ వెళ్లే విమానాలు పాకిస్తాన్ గగనతలం నుంచి వెళ్తాయి. ఓ గంట తిరిగిపోతాయి, ఏముంది, ఒక అందుకు మంచిదే. గగనతలంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కాబట్టి అది కూడా మంచిదే కదా. సో అంతకంటే ఎక్కువ ఏం చేయగలుగుతారు వాళ్ళు. మనము ఆలుగడ్డల ఎక్స్పోర్ట్, ఉల్లిగడ్డల ఎక్స్పోర్ట్ బంద్ చేస్తే కిలోకు 200 రూపాయలు అయినాయి ఇక్కడ ఉల్లిగడ్డలు. అర్థమైందా? సో అయితే ఈ సింధు నది ఒప్పందాన్ని మాత్రం ఇమ్మీడియట్ గా మనం ఎన్ఫోర్స్ చాలా స్ట్రిక్ట్ గా అయితే చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. దీన్ని చేస్తే కానీ ఆర్థికంగా దెబ్బతీయవచ్చు. అయితే ఒకటి, ఇప్పుడు అనవసరాలు వాళ్ళకెంత, మన బలం ఎంత, వాళ్ళ బలం ఎంత, ఫుల్ టైం వార్ అన్నది 1960s లో 70s లో జరిగింది. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ కూడా ఈ క్షిపణులు గాని అణుబాంబులు గాని ఇవన్నీ డెవలప్ అయిన పరిస్థితి లేదు కదా. ఇప్పుడు వార్ అంటూ జరుగుతేంది, మన ఎయిర్ స్ట్రైక్స్ వెళ్ళి మన మిసైల్స్ వెళ్ళో లేకపోతే అవి వెళ్ళో వాళ్ళ దాని మీద దాడి చేస్తారు, మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారు. సో ఒక యుద్ధపరమైన ఎన్విరాన్మెంట్ వస్తే మనం ఆల్రెడీ మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనకు సంబంధించి కానీ మన ఒక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆఫ్ఘనిస్తాన్ అమెరికా వచ్చి దాడి చేస్తే అమెరికా వచ్చి అంత దూరం నుంచి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయగలదు కదా. ఎందుకంటే అమెరికాకు అన్ని చోట్ల కూడా ఎయిర్ బేస్, నావల్ బేసెస్ ఉన్నాయి ప్రతి చోట కూడా. పాకిస్తాన్ లో ఎయిర్ బేసులు పెట్టుకుని ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది అమెరికా. అప్పుడు పాకిస్తాన్ సహకారం కూడా తీసుకుంది. అట్లాగే ఒసామా బిన్ లాడెన్ చంపేందుకు పాకిస్తాన్ తెలియకుండా కూడా చంపింది కదా. పాకిస్తాన్ తెలియకుండా అక్కడ చొరబడి గగనతలంలోకి చొరబడి చంపించిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడే సమాచారం ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించి రేపు ముస్లింలంతా నల్ల రిబ్బన్లు ధరించి నమాజ్ చేయాలని కోరారు. ఉగ్రదాడికి నిరసనగా దీన్ని పాటించాలని ఆయన కోరారు. మంచి కాలే, ముస్లింలు కూడా దీన్ని ఖండిస్తున్నట్టు ఆయన చెప్పారు. అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే దీనిలో ఓవైసీ కూడా మొదలు ఓవైసీకి ఇన్విటేషన్ రాలేదన్నారు. ఇప్పుడు వచ్చిందో లేదో చూడాలి. ఎందుకంటే 5 అంతకంటే ఎక్కువ పార్లమెంట్ మెంబర్ ఉన్న వాళ్ళనే పిలిచారన్నారు. సో ఇప్పుడు ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఉగ్రదాడికి సంబంధించి ఖండించింది అఖిలపక్ష సమావేశం. సో బేసిక్ గా నేను 2-3 సొల్యూషన్ చెప్తాను దీనికి. ఒకటి, నేను అనుకుంది కశ్మీర్ లో పర్మనెంట్ గా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. అక్కడ ఈ ఒమర్ అబ్దుల్లాలు, మహబూబా ముఫ్తీలు ఉండాల్సిన అవసరం లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వమే ఉండాల్సిన అవసరం లేదు. నిన్న కూడా నేను చెప్పాను ఇదే విషయం. మన దగ్గర 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ. అక్కడ కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అంటూ లేదు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తే తప్పేంది? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం? వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఈ జిహాదీల్ని సపోర్ట్ చేసేవాళ్ళే. ఉమర్ అబ్దుల్లా అయినా వాళ్ళు ఆర్టికల్ 370 వ్యతిరేక. ఆర్టికల్ 370 వ్యతిరేక. ఇప్పుడు ఆర్టికల్ 370 అయ్యి 4 సంవత్సరాలు అయింది. కొద్దిమంది అంటున్నారు ఏం సాధించారు ఆర్టికల్ 370 రద్దు చేసి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత 2 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. సో దట్ స్థానికులకు ఉపాధి కలిగింది. కొద్దిమంది అన్నారు ఆర్టికల్ 370 రద్దు చేస్తే అసలు ఎంత పెద్ద నరమేధం జరుగుతుంది, ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది, ఏమైతుంది, లోకల్స్ మొత్తం ఏం జరిగింది? ఏం జరగలే. దిస్ ఈజ్ ది సంవత్సరంకి ఒక ఇన్సిడెంట్ జరిగిందేమో, అప్పటికి రెగ్యులర్ గా జరిగేవి. మనం అంతకుముందు చూసాం, ఉరీ దాడి జరిగింది, పుల్వామా దాడి జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది లోకల్స్ అక్కడ ఎప్పుడైతే ఇప్పుడు ఈ మావోయిస్ట్ గాని లేకపోతే ఈ ఉగ్రవాదం గాని ఎప్పుడు జరుగుతుందంటే పేదవాళ్ళని ఈ ఉగ్రవాదులు లేకపోతే ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళంతా కూడా వాళ్ళు పేదవాళ్ళని రెచ్చగొడతారు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నేను నా బతకాలి, నా కుటుంబం బాగా బతకాలి, నేను ఇంకా
లగ్జరీస్ లైఫ్ గడపాలి, ఇంకా డబ్బులు సంపాదించకూడదు అది ఉంటుంది. కానీ డబ్బులు లేని వాళ్ళని రెచ్చగొట్టడం ఈజీ. ఏం రెచ్చగొట్టడం? జిహాద్ అని చెప్పి, లేకపోతే మీకేమొస్తుందని చెప్పి ఈ రాళ్లు విసరడం, లేకపోతే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకి మీ కుటుంబం మేము చూసుకుంటాం అని చెప్పడం. కానీ ఆటోమేటిక్ గా టూరిజం అక్కడ కాశ్మీర్ లో ఇంకా వేరే ఏం లేదు, ఆపిల్ పంట తప్ప వేరే పంట ఏం పడదు. అక్కడ ఉన్న స్నో కారణంగా ఆపిల్ తప్ప వేరే పంట పండే అవకాశం లేదు. ఆపిల్ తోటలు కూడా కొద్దిమంది చేతిలో ఉన్నాయి కదా. సో సాధారణ ప్రజానికానికి ఏంది జీవనోపాధి అక్కడ? ఓన్లీ టూరిజం. టూరిస్టులు వస్తేనే వాళ్ళకి తిండి దొరికింది. తిండి దొరకడమే కాకుండా 2 కోట్ల మంది, అంతకుముందు 8-10 లక్షలు వెళ్లేవాళ్ళు ఆర్టికల్ 370 తర్వాత 2 కోట్ల మంది, సంవత్సరంలో 8 లక్షలు 10 లక్షల మంది పోయేది. అంతకుముందు 2 కోట్ల మంది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఒక సంవత్సరంలో 2 కోట్ల మంది టూరిస్టులు వెళ్ళారు. 2 కోట్ల మంది పోతే వాళ్ళు అక్కడ హోటల్, మీరు చెప్పినట్టు గుర్రం, వెహికల్స్, కార్లు ఇవన్నీ నడిపే వాళ్ళు లోకలే కదా. ఫుడ్ అక్కడ వాళ్ళు ఖర్చు పెడతారు కదా, ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఎవరి దగ్గరికి పోతాయి? అక్కడ పేద ముస్లింల దగ్గరికే పోతాయి కదా. సో ఈ విధంగా అలవాటు. అందుకనే ఒక అగ్రిమెంట్ ఉంది, ఉగ్రవాదులు ఏంటంటే మేము అమర్నాథ్ వాళ్ళ మీద దాడి చేయం, ఎందుకంటే లోకల్స్ నుంచే వ్యతిరేకత వస్తుంది. మీరు దాడి చేస్తే ఇప్పుడు ఏమైంది, అందరు రిటర్న్ అయిపోయారు. ఇంకా 6 నెలలు సంవత్సరం వరకు ఎవరు పోరు. ఈ సంవత్సరం అంతా కూడా అక్కడ లోకల్ ముస్లిమ్స్ పస్తులు ఉండాలి కదా. నిజమైన ముస్లిమ్స్ ఇది ఆలోచించాలి కదా, ఈ జిహాదీలు ఆలోచించాలి కదా. సో జిహాదీలు ఆలోచించేది వేరు. వీళ్ళు గనక వీళ్ళకి రోజు తిండి దొరికితే, వీళ్ళు రోజు టూరిస్టులు అది చేస్తే మాకు ఉగ్రవాదానికి కోఆపరేట్ చేసేవాళ్ళు. స్థానికుల సహకారం లేని జరగదు. ఇప్పుడు మావోయిస్టులు కూడా పూర్తిగా ఎలిమినేట్ ఎందుకు అయ్యారు? నక్సల్స్ పూర్తిగా ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? స్పందన, మీ ఖానాపూర్ ఆదిలాబాద్ ఏరియాలో నక్సల్స్ మీ చిన్నప్పుడు ఉండేది. మా ధర్మపురి, మా ఏరియాలో పక్కనే బీర్పూర్, ముప్పాళ్ళ గణపతిరావు మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్ట్ దేశానికే మావోయిస్ట్ అధినేత పుట్టింది మా పక్క ఊర్లో. 1991-92లో పోలీస్ జీబని, పెళ్లిపోయే జీబును నక్సల్స్ పేల్చేశారు. 8 మంది చనిపోయారు, చాలా మంది పోలీసులు చంపేశారు. అప్పుడు ఎందుకు లోకల్ సపోర్ట్ ఉండేది, అన్నలు అనేవాళ్ళు, మావోయిస్టులు అన్నలు అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు పెద్దగా చదువుకు లేదు కరీంనగర్ లో, లేకపోతే ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో ఇక్కడ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే బొంబాయి, దుబాయ్, బొగ్గుబావి 3. బొంబాయికి వలస వెళ్ళడం, లేదా దుబాయ్ అంటే సౌదీ గల్ఫ్ కంట్రీస్ కి వలస వెళ్ళడం, లేదా బొగ్గుబావి అంటే సింగరేణి. తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ మావోయిస్టులు ఉండడానికి అది కారణం. కానీ ఎప్పుడైతే మావోయిస్టు ప్రభావం తగ్గి అక్కడ చదువు, తర్వాత అగ్రికల్చర్ పరంగా డెవలప్ అయిందో, ఇవాళ కరీంనగర్ ఈజ్ #1 డిస్టిక్ ఇన్ అగ్రికల్చర్. వరి పంటలో #1. ఇంతకుముందు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉండేది, ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా #1. సో ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరిగాయో అప్పుడు మావోయిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గారు కదా. ఎప్పుడైతే కరీంనగర్ జిల్లాలో, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీసం ఒక 5-10 ఇండ్లకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారైపోయినాడు. చదువుకొని హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారై నెలకు 1-2 లక్షలు సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ సోదరులకి అందరికీ పెడుతున్నారు. సో ఉపాధి అవకాశాలు పెరిగితే మావోయిస్టులలో జాయిన్ అయ్యే వాళ్ళు తగ్గిపోయారు, మావోయిస్టులు పూర్తిగా ఎలిమినేట్ అయ్యారు. అంటే ఒకప్పుడు అన్నలు అని చెప్పి ప్రతి మండలంలో పోలీసులు కూడా భయపడే పరిస్థితి. కరీంనగర్, ఆదిలాబాద్ లో పనిచేయాలంటే ఇవాళ కరీంనగర్, ఆదిలాబాద్ ఏ విధంగా మారిపోయినాయి. సో చదువు, ఉద్యోగ, ఉపాధి దొరికితే గనక ఇంతకుముందు దుబాయ్ వలస వెళ్లే వాళ్ళు, దుబాయ్ వలసలు కూడా తగ్గాయి కరీంనగర్, నిజామాబాద్ డ్రాస్టిక్ గా చాలా వరకు కదా. సో తగ్గి అమెరికాకు వెళ్లే వాళ్ళు పెరిగారు, బ్రిటన్ కు వెళ్లే వాళ్ళు పెరిగారు, ఆస్ట్రేలియాకు పెరిగే వాళ్ళు. అక్కడ వాళ్ళు పైసలు పంపిస్తే ఇక్కడ వాళ్ళు చదువుకుంటున్నారు. మోస్ట్లీ పోవర్టీ కూడా తగ్గింది. మొత్తం మంది పోవర్టీ లేని కింద బయటికి రావనున్నారు. బట్ లోకల్ సపోర్ట్ తగ్గితే గనక మావోయిజం తగ్గింది. సో సేమ్ ఇప్పుడు లోకల్ సపోర్ట్ గనక తగ్గితే అక్కడ ఉగ్రవాదం కూడా తగ్గిపోతుంది. సో లోకల్ సపోర్ట్ తగ్గిపోతుందని ఉగ్రవాదులు గ్రహించి, ఇంకా టూరిస్టులు వస్తే మనం బతికే పరిస్థితి ఉండదని గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే వీళ్లను ఇంకా టూరిస్టులు ఇంకో సంవత్సరం వరకు పోరు. ఇప్పుడు ఎవరైనా ధైర్యం చేస్తారా? నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా జమ్మూ కాశ్మీర్ కి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్ని కూడా వెళ్లే ఎలక్షన్ జరుగుతున్న సమయంలో. నేను కూడా వెళ్ళాలనుకున్నా కానీ ఎలక్షన్ రిజల్ట్ ఉంది కాబట్టి వెళ్ళలేదు. మీరు ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ ఇయర్ ఏప్రిల్, ఇప్పుడా? డిసెంబర్ వెళ్ళారు మీరు. సో ఇక పర్యాటకుల రెగ్యులర్ గా వెళ్తున్నారు, జనం కూడా చాలా మంది ఉంటున్నారు, వాళ్ళ నోట్లోకి ముద్ద వెళ్తోంది. కాబట్టి ఉగ్రవాదులు ఏం ఆలోచించారంటే ఈ నోట్లోకి ముద్ద, నిజంగా ఉగ్రవాదానికి మతం లేదు, కులం లేదు ఇవని చెప్తారు కదా,
ఇప్పుడు చెప్పాలి తోటి ముస్లిమ్స్ ఎవరైనా ఈ జిహాదీ ఆలోచనలు, ఎందుకంటే ఇండియాలో కూడా జిహాదీ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో చాలా మంది జిహాదీ ఆలోచనలు ఉన్నవారు. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయో ఈ జిహాదీ ఆలోచనలు తగ్గిపోతాయి. నేను, నా కుటుంబము, ఇవన్నీ ఆలోచన పెరుగుతుంది. అన్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అవుద్ది? పేదరికంలో ఉంటే అన్రెస్ట్ క్రియేట్ అవుద్ది. కరెక్ట్. ఇప్పుడు పాత బస్తీ డెవలప్ కాకుండా ఇంకా కూడా హైదరాబాద్ మొత్తం మెట్రో ఉంది. పాత బస్తీలో పాపం ముస్లిమ్స్ 15-16 సంవత్సరాల ఆడపిల్లల్ని అరబ్ షేక్లకు ఇచ్చి పెళ్లి చేసే కల్చర్ ఇంకా కూడా ఉంది పాత బస్తీలో. పేద ముస్లింలు ఎందుకంటే డెవలప్ కాకుండా అక్కడ ఎవరు చూస్తున్నారో అందరూ తెలుసు. పాత బస్తీ డెవలప్ కావద్దు, అయితే గనక మాకు ఓట్లేరు, ఇది ఆలోచన. భరత్, ఇక్కడ ఇండియా ఫ్రెండ్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహుకు ప్రధాని మోడీ ఫోన్ చేసి జరిగిన ఘాతకాన్ని వివరించారు. వీళ్ళిద్దరి మధ్య ఏం డిస్కషన్ జరిగి ఉండొచ్చు అంటారు? డెఫినెట్ గా ఇజ్రాయెల్ ఇస్, ఎందుకంటే టెక్నాలజీ పరంగా, డిఫెన్స్ పరంగా ఇజ్రాయెల్ ఇస్ నెంబర్ 1. ఆయన బ్రీఫ్ చేయొచ్చు. విదేశాంగ శాఖ మంత్రి అంటే ట్రంప్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు నరేంద్ర మోడీ. అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ముఖ్యమైన పార్ట్నర్స్ అంటే మనకి ఎవరెవరు ఈ ఎయిర్ స్ట్రైక్స్ పరంగా కానీ లేదా డిఫెన్స్ పరంగా కానీ అంటే ఇజ్రాయెల్ సాయం చేసే వ్యక్తులకి డైరెక్ట్ గా నరేంద్ర మోడీ మాట్లాడారు. ప్లస్ రాయబారులందరినీ కూడా యుఎస్, యూకే, టర్కీ ఇటువంటి దేశాలన్నిటి కూడా ముఖ్యమైన దేశాలు, జర్మనీ, ఫ్రాన్స్, ఇటువంటి దేశాలకి ఆ రాయబారుల్ని మన విదేశాంగ శాఖ పిలిచి బ్రీఫ్ చేసింది. ఇజ్రాయెల్ స్పెషాలిటీ ఏంటి? ఇజ్రాయెల్ సపోర్ట్ భారత్ కి ఎంతవరకు అవసరం అంటే ఇజ్రాయెల్ ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళ 1 కోటి లోపే పాపులేషన్, మనం 120 కోట్ల పాపులేషన్, కానీ మనకంటే చాలా అడ్వాన్స్ గా వాళ్ళ టెక్నాలజీ ఉంది. ఎయిర్ స్ట్రైక్స్ ఆ విధంగా చేయగలరు. ఇజ్రాయెలీ మిసైల్స్ గానీ, ఇజ్రాయెలీ తయారైన యుద్ధ విమానాలు గానీ ఆ విధంగా వాళ్ళు అడ్వాన్స్ గా ఉన్నారు కాబట్టి సో సమ్ వాట్ హెల్ప్, డైరెక్ట్ గా హెల్ప్ తీసుకోకపోయినా మనకు ఇజ్రాయెల్ స్ట్రాటజిక్ పార్ట్నర్, మనకు ఒక వ్యూహాత్మక భాగస్వామి. ఇప్పుడు పాలస్తీనాకు మన దేశంలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, పాలస్తీన్ చంపి ముందు ఎవరు ప్రొవోకేట్ చేస్తున్నారు ఇక్కడ చూడాలి. సో మన దేశంలో కూడా పాలస్తీనా ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ మోసాద్ చాలా పాపులర్ కదా. అంటే మోడీ మోసాద్ సాయం తీసుకునే అవకాశం ఉందా? డెఫినెట్ గా అందరు స్ట్రాటజిక్ అవేం బయట చెప్పరు, కానీ స్ట్రాటజిక్ గా ఎవరి సాయం తీసుకునేది వాళ్ళ సాయం డెఫినెట్ గా మన దేశం తీసుకుంటుంది. తీసుకోకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. ఇజ్రాయెల్ కు సంబంధించి అయితే డైరెక్ట్ గా ఉండదు, అంటే స్పందన మనమేం తక్కువ కాదు కదా. ఇన్పుట్స్ మొసాద్ సంబంధించి ప్రపంచంలో ఏది జరిగినా ఈజీగా వాళ్ళకి తెలిసిపోతుంది. సో కొన్ని ముఖ్య దేశాలకి ఇప్పుడు ట్రంప్ తో మాట్లాడినట్టు ఇజ్రాయెల్ అధినేత కూడా నరేంద్ర మోడీ మాట్లాడారు. మిగతా వాళ్ళ దేశాలతో మన భారత రాయబార కార్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళతో కూడా సమావేశమై వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇది జరుగుతుంది. డైలాగ్స్ అన్ని కూడా జరుగుతాయి డెఫినెట్ గా. సో మనతో పాటు కన్నగంటి రమేష్ గారు కూడా జాయిన్ అవుతారు మరి కాసేపట్లో, ఆయన ఎక్స్పర్ట్ దీనికి సంబంధించి. సో ఓవరాల్ గా అయితే ఇప్పటి వరకు జరుగుతున్న దానికి సంబంధించి అయితే 2-3 అంశాలు, ఇవాళ 2-3 డెవలప్మెంట్స్. ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, తర్వాత రాయబారులకు పిలిచి భారత విదేశాంగ శాఖ బ్రీఫ్ చేసిన సందర్భం ఉంది. పాకిస్తాన్ తన గగనతలం మూసేస్తున్నట్టు వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గురించి చెప్పాలి. అభినందన్ వర్ధమాన్ లాగా మరొక, అభినందన్ వర్ధమాన్ అంటే ఎయిర్ స్ట్రైక్ చేసి వెళ్ళారు, కానీ పాకిస్తాన్ బార్డర్ ను మన బిఎస్ఎఫ్ జవాను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాను తప్పిపోయి దాటారు. అతను ఇప్పుడు పాకిస్తాన్ కస్టడీలో ఉన్నారు. అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ ఎవరి బార్డర్ ఏందనేది తెలియదు. అది ఇప్పుడు క్రికెట్ లో బౌండరీ లాగా అట్లా ఏమి ఉండదు, కొన్ని చోట్ల కంచె ఉంటుంది, కంచె లేని సందర్భం కూడా ఉంటుంది. సో ఒక జవాన్ ఇప్పుడు బార్డర్ దాటిన పరిస్థితి. అది పంజాబ్ బార్డర్, జమ్మూ కాశ్మీర్ సంబంధించి కాదు. మనకు రాజస్థాన్ తో బార్డర్ ఉంది పాకిస్తాన్, గుజరాత్, పంజాబ్, దెన్ జమ్మూ కాశ్మీర్. సో పంజాబ్ బార్డర్ దాటి ఒక సైనికుడు ఫిరోజ్పూర్ లో దాటి వెళ్లిన పరిస్థితి ఉంది. సో అది పాకిస్తాన్ కస్టడీలో ప్రస్తుతం అతను ఉన్నాడు. ఆల్రెడీ మన వాళ్ళు మాట్లాడారు వాళ్ళతో, అతను పొరపాటున మాట్లాడాడు అని చెప్పి, సో పొరపాటున దాటాడు అని చెప్పి. సో చూడాలి పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళ జవాన్లు కూడా పొరపాటున మన దగ్గర దాడుతూ ఉంటారు. ఆ సందర్భంలో మనం కూడా వాళ్ళని అక్కడికి మళ్ళీ క్షేమంగా పంపించిన సందర్భం ఉంది. దీని మీద పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని చూడాలి. రైట్ భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.